ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను త్వరితగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు మార్చి నెల 15వ తేదీన గన్నవరంలో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్యశ్రీ దండు వీరయ్య మాదిగ అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని మాదిగల సంఘంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల మాదిగలు చేసిన సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అనుమతులను త్వరగా అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి నెల 15వ తేదీన గన్నవరంలో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు। రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం గమనించాం। అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇడిక్యాప్ సంస్థలు, ఇడిక్యాప్ ఆస్తులు అనేక రకమైపోతున్నాయన్న వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది। దీనికి మనం అందరం కూడా మీ నాయకత్వంలో ముందుకు పోయి ఈ యొక్క లిడ్క్యాప్ సంస్థను పునరుద్ధరించే దిశగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి అన్నతోటి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 15 రోజులు సుదీర్ఘంగా ఆ యొక్క లిడ్క్యాప్ సంస్థపై చర్చ జరగడం జరిగింది। ఆ చర్చల అనంతరము ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో భారీగా ఒక 25,000-30,000 మంది జనాభా తోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఆ సభలోనే అన్న లిడ్క్యాప్ సంస్థను ఏర్పాటు చేయాలి, ఆ లిడ్క్యాప్ సంస్థకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్ గా నియమించాలి, మాదిగ చర్మకారులకు, డప్పు కళాకారులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్లతో ముందుకు పోవడం జరిగింది। ఆ డిమాండ్లన్నీ కూడా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిడ్క్యాప్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడి నుంచి డప్పు కళాకారులకు, చర్మకారులకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఆ యొక్క పెన్షన్లు రావడానికి కానీ లిడ్క్యాప్ సంస్థను పునరుద్ధరించడానికి కానీ ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి మన మాన్యశ్రీ దండు వీరయ్య మాదిగ అని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే లిడ్క్యాప్ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత అన్న కొద్దిగా ఆరోగ్య పరిస్థితి ఇదిగా ఉంది, తిరగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చర్మకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాలోనే కమిటీ వేసి నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది। ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి అన్న నాకు ప్రధానంగా ఆయన సూచనలు, ఆయన సలహాల మేరకు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాను। ఈరోజు ఏదైతే గత 30 సంవత్సరాలుగా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ఏదైతే మాదిగల ఆశయాలు ఉన్నాయో, ఏదైతే మాదిగలకు సంజీవనంగా పరిగణిస్తున్నటువంటి వర్గీకరణ అంశము ఇప్పుడు అనేది దగ్గర పడిందనే సంగతి మనం అందరం గుర్తుంచుకోవాలి। ఈ యొక్క 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి రేపు జరగనున్నటువంటి గన్నవరంలో జరగనున్నటువంటి భారీ బహిరంగ సభతో పునః పెట్టబోతున్నామనే సంగతి మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ 30 సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, రేపు గన్నవరంలో జరగబోయేటటువంటి బహిరంగ సభతో ఈ యొక్క వర్గీకరణకు ముగింపు జరగబోతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు మనం ఎంతమంది వస్తున్నామో, ఏం చేస్తున్నామో అనేది ఇక్కడ చెప్పడం కాదు, కానీ గ్రామాలలోకి వెళ్ళి గ్రామ స్థాయిలో మనము చైతన్యపరిచి గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా జిల్లాల వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని చైతన్యపరిచి వారిని ఎక్కువగా అధిక శాతంగా తీసుకొచ్చేదానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి భారీ వ్యయాలతో కూడుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆర్థిక వనరులు లేవు కాబట్టి, ఇటువంటి ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గర ఉన్నటువంటి జిల్లాల వారిని ఎక్కువగా సన్నద్ధం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। ఆ తిరగడానికి కూడా ఆ గ్రామాలలో, జిల్లాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో తిరగడానికి కూడా మా వంతుగా మేము కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చి కూడా ఇక్కడే స్టే చేసి ఒక వారం 10 రోజులు తిరగడానికి కూడా మేము కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఇదే మనకి లాస్ట్ స్టేజ్, మన
మనం ఇప్పుడు కోమాల నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో ఉన్నాము. ఒక్కదాన్ని కూడా మనము చేజిక్కించుకునే దానికి కూడా ప్రతి ఒక్క మాది కూడా కష్టపడాల్సిన అవసరము. 30 సంవత్సరాలు కష్టపడిన ఇది ఒక ఎత్తు అయితే రేపు గన్నవరంలో జరగబోయేటటువంటి బహిరంగ సభ లాస్ట్ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.